హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అవుతుంది. పాత ఇన్స్టాగ్రామ్ అయితే పోయింది కాబట్టి డెఫినెట్ గా అయితే కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కాకపోతే అయితే డెఫినెట్ గా అయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే మన మూవీకి సంబంధించిన అప్డేట్స్ గానీ రివ్యూస్ గానీ అయితే నేనైతే ఫాస్ట్ గా అయితే అక్కడనే పెట్టేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. అంతేకాకుండా మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే తప్పకుండా అయితే పెట్టుకోండి. మరి మీలో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ లో మీకైతే బాగా నచ్చిన మూవీ ఏదని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా అయితే ఏది అసలు అయితే నచ్చలేదో కూడా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిలీజ్ అయిన మూవీస్ లో ఏ మూవీ చూడని వాళ్ళకు ఫస్ట్ ఏ మూవీ చూడాలంటే ఈ సంక్రాంతికి చూడాల్సిన థియేటర్ లో మూవీ ఏదైనా ఉందా అంటే అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెఫినెట్ గా అయితే హనుమాన్ మూవీ అని చెప్పేసి నేనైతే అంటాను. మరి ఈ మూవీని థియేటర్ లో చూడని వాళ్ళైతే డెఫినెట్ గా అయితే థియేటర్ లో అయితే వాచ్ చేయడానికి అయితే ఖచ్చితంగా అయితే ప్రయత్నించండి. ఆ తర్వాత ఓటీటీలో చూస్తున్న వాళ్ళైతే అసలు థియేటర్ లో ఈ మూవీని ఎందుకు మిస్ అయ్యాం రా అన్న ఫీల్ అయితే డెఫినెట్ గా అయితే మీకు అయితే వస్తుంది. అంత బాగుంది మూవీ అయితే. మరి ఈ మూవీలో అయితే మీకైతే ఇది నచ్చదు అని చెప్పేసి అయితే ఏది ఉండదు. ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్కటి అయితే గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి ఈ మూవీ మొత్తం అయితే. ఇంకా మీకు చెప్పాలంటే మీకు కావాల్సిన లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి మీకైతే. ప్రతి ఒక్క సీన్ కూడా అయితే నచ్చుతుంది ఈ మూవీలో అయితే. ఇది బోర్ కొడుతుంది అని చెప్పేసి ఎక్కడ కూడా అయితే అనిపించదు మీకైతే. ఎక్కడ కూడా అయితే బోర్ అనే ఫీలింగ్ కూడా అయితే కలగదు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే డెఫినెట్ గా అయితే చిన్నపిల్లల్ని అయితే ఇలాంటి మూవీస్ అయితే చూపించండి. ఎందుకంటే వాళ్ళైతే ఆ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇలాంటి మూవీ చూసే వాళ్ళకైతే ఈ మూవీ అయితే ఇంకా ఘోరంగా అయితే పిచ్చగా అయితే నచ్చుతుంది ఈ మూవీ అయితే. ఎందుకంటే ఇది కూడా ఒక సూపర్ హీరోకి సంబంధించిన మూవీ. అంతేకాకుండా అయితే హనుమంతుని గురించి అయితే చిన్న పిల్లలకి అయితే తెలుస్తుంది కాబట్టి డెఫినెట్ గా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చిన్న పిల్లల్ని అయితే తీసుకువెళ్ళి చూపించడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి నచ్చిందో లేదో కూడా అయితే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వరల్డ్ వైడ్ గా అయితే హనుమాన్ మూవీ అయితే ఓవర్ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో అది కూడా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి ఆల్రెడీ అయితే మేమైతే హనుమాన్ మూవీని అయితే చూసాము. ఇంకా ఏదైనా మూవీని చూడొచ్చా అంటే కనుక అయితే హనుమాన్ మూవీ కాక ఇంకా 3 మూవీస్ అయితే ఉన్నాయి కాబట్టి మన మహేష్ బాబు గారిది గుంటూరు కారం, ఆ తర్వాత మన వెంకటేష్ గారిది సైంధవ్ మూవీ, ఆ తర్వాత మన కింగ్ నాగార్జున గారిది అయితే నా సామిరంగా. ఈ 3 మూవీస్ లో ఏ మూవీ చూడాలనుకుంటే ఏది చూసిన ఒకటే ఫీలింగ్, అన్ని యావరేజ్ మూవీస్. మరి మీకైతే ఏ హీరో ఈ మూవీని అయితే బాగా చూడడానికి అయితే ఇష్టపడతారో ఆ హీరో మూవీస్ ని అయితే ఫస్ట్ అయితే చూసేసుకోండి మీకైతే. ఎందుకంటే అంతలా అయితే హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే ఆ మూవీస్ కి వెళ్తే కనుక అయితే మీకైతే అంతలా అయితే నచ్చకపోవచ్చు. జస్ట్ యావరేజ్ గానే అయితే ఉన్నాయి మూవీస్ అయితే అన్ని. మరి సంక్రాంతి విన్నర్ ఏది అంటే డెఫినెట్ గా అయితే అదైతే హనుమాన్ మూవీ అని చెప్పేసి చాలా మందికి అయితే తెలుసు. నేనైతే కొత్త చెప్పాల్సిన అవసరం కూడా అయితే లేదు. ఇప్పటికైతే ఆల్రెడీ అయితే 4 మూవీస్ అయితే ఎంతమంది అయితే చూసేసారో, ఎంతమందికి అయితే ఏ మూవీ బాగా నచ్చిందో, ఏ మూవీ అయితే అసలు నచ్చలేదని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. మరి కింద అయితే కామెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో కాకపోతే డెఫినెట్ గా అయితే ఫాలో అయితే అయిపోండి. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. మరి బాయ్ గైస్ అందరికైతే.